కొమిరెల్లి వెళ్ళే దారి. ఈ బస్ స్టాప్, ఈ పెట్రోల్ బంక్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ దిగాలి. ఈ పెట్రోల్ బంక్ దగ్గర దిగితే ఆపోజిట్లో మనకు కొమిరవెల్లి కమాన్ కనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ ఇక్కడే. ఈ కొమిరవెల్లి కమాన్ ముందట గణేశుడు ఉన్నాడు. దర్శనం చేసుకొని మనం కొమిరవెల్లి దర్శనానికి వెళ్దాం. ఇంకా లెఫ్ట్ సైడ్లో ఒక పెద్ద శివలింగం కనిపిస్తుంది. చూడ్డానికి చాలా బాగుంటుంది, చూడండి. నెక్స్ట్ ఇది వెళ్ళే దారిలో చాలా పంటలు, పొలాలు, ఫ్లవర్స్, రకరకాల ఫ్లవర్స్ అన్నీ ఉంటాయి. దారిలో కొన్ని చిన్న చిన్న గుడ్లు ఉంటాయి, అవి కూడా చూసుకోండి. ఇంకా నెక్స్ట్ మనం కొమరవెల్లి చూద్దాం. ఇది వచ్చేసి సెకండ్ కమాన్ కనిపిస్తుంది కదా, ఇది మెయిన్ ఎంట్రన్స్ అన్నమాట టెంపుల్ దగ్గరలోకి. మనకి ఆటోస్ ఉంటాయి. ఆటోకి 30 రూపీస్ ఆర్ 40 రూపీస్ ఛార్జ్ చేస్తారు పర్ పర్సన్కి. ఇలా పెద్ద ఆటోస్ ఉంటాయి, ఆటోస్లో వెళ్ళొచ్చు మనం. ఆ కమాన్ దగ్గర దిగిన తర్వాత ఈ కమాన్ దగ్గర వరకు, అంటే గుడి దగ్గర వరకు డ్రాప్ చేస్తారు వాళ్ళు 30-40 రూపీస్ తీసుకొని. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే మెయిన్ ఎంట్రన్స్. మనం లోపల కొమిరవెల్లి మల్లన్ననే దర్శనం చేసుకోవడానికి దారి కూడా ఇదే. అండ్ ఈ గుడి బయటే మనకి కొన్ని మొక్కులు అమ్ముతారు. అంటే మనం కోరిన కోరికలు తీరితే ఇల్లేస్తామని, కొంతమంది కళ్ళేస్తామని, కొంతమంది కొర్రమీసాలు వేస్తామని, అలా రకరకాలుగా మొక్కులు మొక్కుతుంటారు కదా, వాళ్ళందరికీ గుడిలో లెఫ్ట్ సైడ్లో దొరుకుతాయి ఇవన్నీ. ఒకసారి చూడండి, ఇది ఇల్లు నా చేతిలో ఉన్నది. ఇక్కడ మీకు కనిపిస్తుంది వచ్చేసి గంగిరేణి చెట్టు. ఈ చెట్టు పైనే మల్లన్న ఉంటాడని భక్తులు విశ్వసిస్తారు. ఇక్కడ మనకి బంతిపూల దండలు అమ్ముతారు 10 రూపీస్కి ఒకటి. ఆ దండని మనం గంగిరేణి చెట్టు పైన వేస్తే, ఆ చెట్టు పైన మనం వేసిన దండ అక్కడ నిలబడితే మన కోరికలు నెరవేరుతాయని ఇక్కడ భక్తుల నమ్మకం అన్నమాట. అందుకే ఈ గంగిరేణి చెట్టుకి చాలా ప్రత్యేకత ఉంది. ఇక్కడ చాలామంది ఈ చెట్టు కిందే పట్నాలు వేస్తుంటారు. ఆ పట్నాలు వేసే వాళ్ళని కూడా ఒకసారి చూపిస్తాను, చూడండి ఈ వీడియోలో. చూసారు కదా, మనం ఈ గంగిరేణి చెట్టు కిందే చాలామంది పట్నాలు వేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళ మొక్కులు తీరితే ఇలా పట్నం వేస్తామని మొక్కుకొని ఇక్కడ పట్నాలు కూడా వేస్తుంటారనమాట ఈ చెట్టు కిందే.
గుడి మెయిన్ ఎంట్రన్స్ అపోజిట్ గల్లీలో ఇలా మల్లన్న స్వామి కోనేరు ఉంటుంది. ఇందులో స్నానం చేసిన వాళ్ళకి రోగాలు పోతాయని భక్తులు విశ్వసిస్తారు. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న త్రిశూలం వచ్చేసి సూదిమాని గుండు అంటారు. ఇక్కడ కొమరవెల్లి మల్లన్న అలిగి అక్కడ వెళ్ళి కూర్చున్నాడని కొంతమంది చెప్తుంటారు. కొమరవెల్లి దర్శనం అయిపోయిన తర్వాత లెఫ్ట్ సైడ్ టెంపుల్ ఎంట్రన్స్కి లెఫ్ట్ సైడ్లోకి వెళ్తే మనకు ఒక కమాన్ ఎగ్జిట్ కమాన్ కనిపిస్తుంది. ఆ ఎగ్జిట్ కమాన్ దగ్గరే బస్ స్టాప్ ఉంటుంది. ఆ బస్ స్టాప్ సిమెంట్ రోడ్ నుంచి స్ట్రైట్గా వెళ్తే మనకి ఒక కన్స్ట్రక్ట్ అవుతున్న బిల్డింగ్ కనిపిస్తుంది రోడ్డు పై నుంచి. ఇలా ఒకటే రోడ్ స్ట్రైట్ నుంచి వెళ్ళాక ఇలా పెద్ద కన్స్ట్రక్ట్ అవుతున్న బిల్డింగ్ కనిపిస్తుంది కదా. ఈ బిల్డింగ్ దగ్గరికి వెళ్ళాక మనకి లెఫ్ట్ సైడ్లో మనకి ఆరో మార్క్స్ అన్నీ కనిపిస్తుంటాయి. ఎలా వెళ్ళాలి అని రూట్ అనేది కనిపిస్తూ ఉంటుంది. చూడండి మొత్తం క్లియర్గా కనిపిస్తుందా. కింద నుంచి పైన దాకా మొత్తం ఇలా పెద్ద కన్స్ట్రక్ట్ అవుతున్న బిల్డింగ్ కనిపిస్తూ ఉంటుంది మనకు రోడ్డు పైకి. నెక్స్ట్ ఇలా ఆరోస్ మనం టెంపుల్ దారి వరకు మొత్తం అమ్మవారి దగ్గర వరకు కూడా మొత్తం ఈ ఆరోస్తోనే ఉంటుంది. మొత్తం ఆరోస్ కనిపిస్తూనే ఉంటుంది. ఎలా వెళ్ళాలి అనే దానికి ఎవరిని అడగాల్సిన అవసరం కూడా లేదు. క్లియర్ కట్గా ఆరోస్ అన్నీ ఉంటాయి మనకి. నెక్స్ట్ ఇక్కడ రైట్ తీసుకోవాలని ఆరో కనిపిస్తుంది కదా. ఈ రైట్ ఆరోస్ నుంచి ప్లేస్ కొంచెం నీట్గా ఉండదు, కాకపోతే ఓకే మనం వెళ్ళొచ్చు, అంత భయపడాల్సిన అవసరం ఏం లేదు. ఇలా ఇక్కడ ఓం అని కనిపిస్తుంది కదా, అక్కడ అమ్మవారు ఉంటుంది. మనం ఒకసారి చుట్టూ మొత్తం ఒకసారి చూసుకుందాం. నేచర్ ఎంత బాగుంది. అండ్ చూడడానికి అక్కడ ఫొటోస్ దిగారనుకోండి సూపర్గా వస్తాయి. మొత్తం లొకేషన్ ఒకసారి జూమ్లో చూసుకోండి, చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఓం అని కనిపిస్తుంది కదా, ఆ చిన్న కనిపిస్తున్న సందులో నుంచి లోపలికి వెళ్ళాలి. అప్పుడు ఇప్పుడు ఫేమస్ అవుతుంది కాబట్టి కొంతమంది కనిపిస్తున్నారు, కానీ ఫస్ట్లో అయితే ఎవరు లేకపోయేది. కానీ లోపల గబ్బిలాలు ఉంటాయి, ఒక్కసారి చూడండి. గబ్బిలాలు కూడా కనిపిస్తాయి మనకి, కానీ అవి ఎవరిని ఏమనవు. నెక్స్ట్ ఇప్పుడు చూడండి ఇక్కడ కనిపిస్తుంది కదా బ్లూ కలర్ శారీలో, ఈమెనే ధనాల కోట మైసమ్మ తల్లి. చాలా పవర్ఫుల్ అంట. చూడండి ఎంత బాగున్నారో. ఇప్పుడు అలాగే జూమ్ చేసి పైకి వెళ్ళండి. ఇప్పుడు కనిపిస్తున్నాయి కదా బ్లాక్ మొత్తం అవన్నీ గబ్బిలాలు అనమాట. అవి ఎవరిని ఏమనవు, కాకపోతే అక్కడ గబ్బిలాలు ఉంటాయి. అమ్మవారిని కూడా మంచిగా చూసుకొని దండం పెట్టుకోండి. మళ్ళీ చూపిస్తున్నాను. చాలా పవర్ఫుల్ అమ్మవారు, ఏది మొక్కుకుంటే అది అవుతుంది అని ఇక్కడ చాలామంది చెప్పారు. గబ్బిలాలు కనిపించాయి కదా, ఇవే. అక్కడ పైన మన నెత్తి పైకిన ఉండే బండక ఆనుకొని ఉంటాయి, కానీ మనని ఏమనవు. నెక్స్ట్ మనం బయటికి వచ్చిన తర్వాత ఒక చిన్నది ఉంటుంది ఇలా, ఇందులోనే అమ్మవారిని తయారు చేసేటప్పుడు వాటర్ ఊరాయని చెప్తారు. ఇప్పుడైతే వాటర్ లేవు, 2-3 టైమ్స్ వెళ్ళినప్పుడు కూడా అందులో వాటర్ లేవు. నెక్స్ట్ వచ్చేసి మనం కొండపోచమ్మని దర్శనం చేసుకుందాం. అసలు కొండపోచమ్మ ఎవరు అంటే మల్లన్న స్వామి వాళ్ళ అక్క అనమాట. తను మల్లన్న స్వామి మీద అలిగేసి వచ్చి ఇక్కడ వెలుస్తుంది అనమాట. ఇక్కడ కూర్చుంటే మల్లన్న స్వామి ఎంత బతిమాలినా తను రాదంట. అయితే మల్లన్న స్వామిని అమ్మవారు ఒక వరం కోరుకుంటుందంట. నిన్ను దర్శనం చేసుకున్న తర్వాత నన్ను దర్శనం చేసుకుంటేనే వాళ్ళ యాత్ర సంపూర్ణమైనట్టు అని ఈ వరం అడిగితే మల్లన్న స్వామి వరం ఇస్తారంట. అప్పటి నుంచి మల్లన్న స్వామి తర్వాత అమ్మవారిని దర్శనం చేసుకుంటేనే మన యాత్ర సంపూర్ణమైనట్టు. నెక్స్ట్ దారిలో మనకి ఇలా సమ్మక్క సారలమ్మ గద్దెలు కూడా కనిపిస్తాయి, చూడండి బాగుంటుంది. అండ్ ఇక్కడ కనిపించే నాగుపాము ఉంది కదా, అది నాకు చాలా నచ్చింది. ఇక్కడ సమ్మక్క సారలమ్మని కూడా అలాగే దర్శనం కూడా అయిపోయింది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.